బతకడం ఎలారా భగవంతుడా అని అందరూ ఏడుస్తుంటే అయ్యో నా బట్టలు తడిసిపోతే నా పరిస్థితి ఏంటి అని ఆలోచించే టైప్ వీడు. గాలివానొచ్చి అందరు ఇల్లులు కొట్టుకుపోతుంటే అయ్యో డాబాపై ఎండేసిన నా బట్టలు ఎండాయా లేవా అని ఆలోచించే టైప్ వీడు. ఇలాంటి వాడి గురించి చెప్పడం కన్నా చూడడమే బెటర్. ప్లీజ్ వెల్కమ్ అదర్ ఎవరీ యాంటీ. ఓ మై గాడ్, చెప్పులు కూడా ఆఖరికి. సార్ మేడం, నా బర్త్డేకి మిమ్మల్ని రమ్మంటే మీరు రాలేదు. నేను చాలా హట్ అయ్యాను. అందుకే మీకోసం 7 స్టార్ హోటల్లో పార్టీ ప్లాన్ చేశాను సార్. పార్టీ? మీరు బట్టలు కొనుక్కుంటే డబ్బులు ఖర్చు అయిపోతుంది అనుకొని పోస్టర్లు చుట్టుకునే మీరు పార్టీ? వాట్ క్రియేటివిటీ! రేయ్, పార్టీ మనం ప్లాన్ చేస్తాం, అనసూయ బిల్లు కడుతుంది, రోజా గారు టిప్ ఇస్తారు, బాబు గారి కారులో వెళ్ళి వస్తాం, అయిపోయిందిగా. పండగ వస్తుంది, ఏం చేద్దాం? పండగ వస్తుంది కాబట్టి నాకు జీతం ఇవ్వండి అయ్యా. డబ్బులు ఇస్తే దాన్ని పడేసుకుంటావురా, అందుకే నేనే కొత్త బట్టలు తీసుకొచ్చా, వేసుకో. కొత్త సంచి. కొత్త బట్టలు, కొత్త బట్టలు. అమ్మా, సునామీ వచ్చేస్తుంది అయ్యా, అయ్యా వరదలు వస్తున్నాయి అయ్యా, మీరు కొత్త బట్టలు ఇస్తున్నారండి అయ్యా. ఒరే, నువ్వు తీసుకుంటావా అక్కడ కూర్చుని అవినాష్ ఇచ్చేయమంటావా? వద్దయ్యా, చాలు ఊగింది, ఎల్లు. అమ్మో అమ్మో అమ్మో, పన్నోడికి కొత్త బట్టలు, కట్టుకున్న పెళ్ళాన్ని కొత్తగా కడుతున్న ఇంటి ముందు నుంచి ఈ పట్టా తీసుకొచ్చి నాకు చీర కుట్టించాడండి. వర్షాకాలం వచ్చిందంటే చాలండి, టాప్ ఎక్కి ఇంట్లోకి నీళ్లు రాకుండా అడ్డంగా పడుకో అని అంటున్నాడు. ఏం కక్కుర్తండి మీది? అన్ని కాదండి, నాకు చీర కొనిస్తారా కొనివ్వరా? 5 నిమిషాలు నువ్వు మాట్లాడకుండా ఉంటే నీకు చీర కొనిస్తా. ఏమే, ఇదిగో మాట్లాడచ్చుగా, మాట్లాడవా? ఇది 3 నిమిషాలు ఖాళీగా ఉందంటే. అనసూయ, మా ఆవిడకి ఏ రంగు చీర అయితే బాగుందంటావు? రెడ్ కలర్ సారీ అయితే బాగుంటుందండి. రెడ్ కలర్ సారీ కదండి సార్. 5 నిమిషాల కంటే ముందు మాట్లాడేసావు. ఈ ఆడవాళ్ళు ఉన్నారే, పక్క వాళ్ళు మొగుడిని సెలెక్ట్ చేసినా ఒప్పుకుంటారు కానీ చీర సెలెక్ట్ చేస్తే మాత్రం ఒప్పుకోరు సార్. కనీసం ఒక టీవీ కొనుక్కుందామండి, మంచి మంచి ప్రోగ్రామ్ చూడొచ్చు. పద వెళ్దాం. ఏంటి టీవీ కొనుక్కుందామా? రైల్వే స్టేషన్ కి అక్కడ ప్లాట్ఫామ్ లో 4 టీవీలు ఉంటాయి, ఒక్కదాని వెంట ఒక టీవీ చూసుకోవచ్చు. పద పద. ఇదిగో ఈ చక్కెర తీసుకెళ్లి లోపల పెట్టు. వాయ్యో, మీరు డబ్బులు పెట్టి చక్కెర కూడా కొన్నారు? ఎవడు కొన్నాడు? పక్కింట్లోంచి చీమలు ఎత్తుకొస్తుంటే చీమల దగ్గర నుంచి నేను ఎత్తుకొచ్చా. ఎవరన్నా పండక్కి పుట్టావో లాల్చియో ఇస్తారు, మీరేంటయ్యా హౌస్ లో సైడ్ వాళ్ళని కట్ చేసి డ్రెస్ గా ఇచ్చారు. ఇలాంటి ఐడియాలు మీకు తప్ప ఇంకెవరికి రావండి అయ్యా. నీకు కంఫర్ట్ ఉందా లేదా అది చూసుకో. కంఫర్ట్ ఏంటంటే బయటికి వెళ్తుంటే గంటకింత రెంట్ అంటున్నారు. బయటికి వెళ్తుంటే గంటకింత రెంట్ అంటున్నారు. కుట్టించేది ఏదో ప్యాంటులా కుట్టించొచ్చు కానీ ఇలా లంగాలా కుట్టించారంటే. అది ఓకేనా కాదా అది కూడా తీసేయమంటావా? అయ్యా అయ్యా వచ్చింది చాలయ్యా. ఇదిగో రాకేష్ కొత్తగా గృహ ప్రవేశం చేశాడంట, కవర్ తీసుకెళ్లి భోజనం తీసుకురా. మీరు వెళ్ళి భోజనం చేసుకొచ్చి రావచ్చు కదా. భోజనం నేను చేశాను రా, కవర్ లో తీసుకురమ్మన్నది రేపటి కోసం. రేపటి కోసం? రేపటి కోసం అయ్యా? నువ్వు మోమాట పడి చిన్న కవర్ తీసుకెళ్తావు. ఇదిగో ఈ సంచి తీసుకెళ్లి ఇందులో పట్టుకరా భోజనం. ఎంతమందికి పట్టుకురమ్మంటారు అయ్యా? ఏమే ఏంటండి? నేను బస్ స్టాండ్ దాకా వెళ్ళి వస్తాను, ఇల్లు జాగ్రత్త. ఏ ఊరు వెళ్తున్నారు? ఊరికి వెళ్ళడం కోసం కాదు, మొబైల్ ఛార్జింగ్ పెట్టుకుని వస్తా. మీకు ఛార్జర్ లేదు కదండి. ఏ పనికి మాలనోడో బస్ స్టాండ్ లో ఛార్జింగ్ పెట్టుకుంటూ కనిపిస్తాడుగా, వాడిని అడుక్కొని కాస్త పెట్టుకుంటా. నువ్వు ఇల్లు జాగ్రత్త. అలాగే. చూసారు కదండి, మా ఆయన పిసినారు తనంతో వేగలేకపోతున్నానండి. మొన్నటికి మొన్న చెప్పులు కావాలండి అని అన్నాను, గుడి దగ్గరికి తీసుకెళ్లి ఏ చెప్పులు కావాలో సెలెక్ట్ చేసుకో అని అన్నాడు. జుట్టు మూడేసుకుంటానండి అన్నాను, ఆయిల్ ఖర్చు షాంపూ ఖర్చు ఎందుకని గుండు కొట్టిచ్చేసాడండి. కట్ చేసాడు. ఇంత అన్నం ఉంటే అమ్మా నేను ఇంట్లో లేని టైంలో ముష్టేస్తున్నావా? అందుకే 15 రోజులు రావాల్సిన ఫుడ్ 10 రోజులకే అయిపోతుంది. ఈ ఫుడ్ ఇంకో వారం రోజుల దాకా రావాలి. లోపల తీసుకెళ్ళి పెట్టు. అయ్యా అయ్యా, నేను వెళ్ళేసరికి భోజనాలు అయిపోయినాయ్యా. కుక్కలు విస్తరలు నాకుతున్నాయ్యా. కనికరం లేని కుక్కలు. కుక్కలు ఇస్తరాకులు నాకితే మరి మనుషులే నాకాలి. విస్తరలు తీసుకొచ్చారండి అయ్యా, ఇందులో తినేసండి అయ్యా. ఓ పనిచేయరా, నీ ప్లేట్ అమ్మేసి దాంతో డబ్బులు తీసుకొచ్చి ఈ ఇస్తరాకులు నువ్వు ప్లేట్ గా మార్చుకో. కుక్కలు నాకిన విస్తరాకుని నా ప్లేట్ గా వాటి క్రియేటివిటీ మీ బ్రెయిన్ తీసుకెళ్లి డ్రైనేజ్ లో పెట్టా. ఏమే ఎక్కడికి వెళ్తున్నావు? పప్పు పాడైపోయింది, పనికిరాదు కదా పడేద్దామని. ప్రపంచంలో పనికిరాదంటూ ఏది ఉండదు, మన స్కిట్ లో నవీన్ గడ తప్ప. అది కడదే, నేను ఎలా వాడుకోవాలో నాకు తెలుసు.
అనసూయ రసం పెట్టినట్టున్నావు. యా. ఇదిగో ఈ పప్పు తీసుకొని ఆ రసం ఇచ్చేయి. పాచిపోయిన పప్పుకి చేయబదలేదు. అక్కర్లేని పప్పు తీసుకో, రసం ఫ్రీగా. ఓ ఇది కూడా ఫ్రీయా? ఇదిగో రసం, ఇలా బకెట్ తీసుకురా. రసం అంటే ఎలా ఉంటుంది అమ్మగారు? రండి, రసం అంటే ఇలాగే ఉంటుంది. బంగారం లాంటి రసాన్ని నీళ్ళ పాలు చేశారు కదండి. ఆ రసం ఎంత చిక్కగా ఉందో తెలుసా? అది తాగితే వీడు అజిత్తో చచ్చిపోతాడు, దరిద్రుడు. అందుకనే రసం నీళ్ళలో కలిపా. ఇప్పుడు దీన్ని 6 నెలల దాకా వాడుకోవచ్చు. 6 నెలల? వాట్ ఏ క్రియేటివిటీ! ఎవరన్నా నీళ్ళతో రసం చేస్తారు, రసాన్ని నీళ్ళలో కలిపేశారు. వాట్ ఏ మెంటాలిటీ! అయ్యా ఎవరు వస్తున్నారండి? అయ్యా నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో ఓరు 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 బామ్మర్ది, ఏంట్రా ఇట్టా వచ్చినావు? ఏంది బావ అట్ట అంటావు? పట్నంలో పనుండి వచ్చినా. ఏంది అట్టా చూస్తున్నావు? చిన్నప్పుడు బర్రె పక్కన నిలబడితే దూడ అనుకొని నువ్వు గడ్డేసావు కదా, ఆడే నా బామ్మర్ది. దూడలా ఉండేవాడు గేదెల పోయాడు. వాట్ ఏ క్రియేటివిటీ! ఒరే తమ్ముడు, ఎప్పుడొచ్చినావురా? అమ్మ నాన్న ఎలా ఉన్నారు? బాగానే ఉంటుంటారులే, పోతే ఈ పాటికి భోజనాలకు పిలిచేవారుగా. ఏంటక్క నువ్వు కూడా బావాలాగా తయారావు? పోయి కాసిన మంచినీళ్ళు తీసుకురాపో. ఏంది నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? కిచెన్ లోకి వెళ్ళి మంచినీళ్ళు తెద్దామని. నా బామ్మర్ది ఎండన పడి వచ్చాడు, వాడికి నువ్వు కిచెన్ లోకి వెళ్ళి నీళ్ళు ఇస్తావా? కూల్ వాటర్ తాగిస్తానులే. మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఎక్కడ ఉందండి? ఐడియాలు ఉంటే అన్ని వస్తాయండి. ఆ ప్లాస్టిక్ బాటిల్ తీసుకురాపో. చెత్తెరుకునేవాడు పనికిరాదని తీసుకొచ్చి పారేసిన బాటల్ని తీసుకొచ్చి మన ఇంట్లో దాపెట్టుకున్నా. మా బాటలు ఆ బాటిలేనయ్యా. ఫ్లోలో బాగా డైలాగ్ చెప్పాడని కదా. అయ్యా ఇదేనండి పవిత్రమైన బాటలు. ఈ లెక్క నుంచి వస్తున్నాయి బావా. పక్కింటోడు ఏసీ కంపెనీ నుంచి రా. ఏసీ నుంచి వాటర్ పడుతున్నావా? ఏసీ నుంచి కాకుండా ఎండమావుల నుంచి కూడా మా అయ్యగారు నీళ్లు పిండగలరు. మంచి ఐడియా ఇచ్చావురా. నీళ్లు సరిపోవు గానీ ఎండమావుల్లోంచి నీళ్లు తీసుకురా పప్పు. పట్టు క్రియేటివిటీ, పట్టు పంక్చువాలిటీ. ఏంట్రా బామ్మర్ది ఇట్టా వచ్చినావు? కాస్త డబ్బులు అవసరం అయ్యమాట. బామ్మర్ది ఎంత డబ్బులు అవసరం? 1 కోటి రూపాయలు కావాలి బావా. 1 కోటి రూపాయలా? నీకు ఇన్సూరెన్స్ ఉందా? 2 కోట్లకు ఉంది. ఏమే మీ తమ్ముడు పాపం ఊరు నుంచి వచ్చినాడు, వెళ్ళి వేడి వేడి అన్నం తీసుకురాపో. వేడి వేడి అన్నం. గ్యాస్ ఎక్కడుంది మన ఇంట్లో? బియ్యం కడిగేసి నానబెట్టేసి ఎండలో పెట్టు, ఎప్పుడైతే అప్పుడు తీసుకురా. వెళ్ళు. వర్షాకాలం ఎండలో పెట్టి అది నాని ఉడికి విడి తింటాడు. చిన్న ఐడియా చెప్తా. 2 కోట్ల ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి నువ్వు కాసేపు చచ్చినట్టు నటించేసేయి. తర్వాత నేను ఇన్సూరెన్స్ వాళ్ళు తెచ్చిన డబ్బులు తీసుకుంటా. నీకో 1 కోటి నాకో 1 కోటి. నువ్వు చచ్చిపోయినట్టు పడుకో. హలో ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫీసర్స్ ఆన్ డ్యూటీ. అనసూయ మీకు ఇన్సూరెన్స్ ఉందా? ఉందండి. ఓకే, ప్లీజ్ నోట్ మై నంబర్ 984880. యూ కెన్ గెస్ మై నంబర్. ఏమైంది ఇక్కడ? మా బామ్మర్ది చచ్చిపోయాడు సార్. వాట్ ఏ బ్యూటిఫుల్ బాడీ. వాడు చచ్చిపోయాడు కాబట్టి వాడి ఇన్సూరెన్స్ 2 కోట్ల డబ్బులు ఇచ్చేస్తే తీసుకెళ్లిపోతాను సార్. ఇన్సూరెన్స్ ఇవ్వాలంటే ముందు చచ్చినట్టు ప్రూఫ్ ఉండాలి. ప్రూఫ్ ఎక్కడ ఉందమ్మా? ప్రూఫ్ ఎక్కడ ఉందమ్మా? ప్రూఫ్ కావాలా? రంపం తీసుకొని వాని సగానికి కోసేయండి, మీకు అర్థమైపోతుంది చచ్చిపోయాడో లేదో. ఓ నో. సైలెన్స్. हमने बोला चुप रहो. కన్ఫర్మ్ హి ఇస్ డెడ్. అవును, ఆయన మరణించాడు. ఓ మరిగే. మీరు ఆ 2 కోట్లు ఇచ్చేస్తే నేను తీసుకొని వెళ్ళిపోతాను సార్. ఇష్టం బాబు, కానీ మాకేంటి? ఇప్పుడు మీరు మనిషిని చంపారు అంటే వాడిని మర్డర్ చేశారు. తొండి లేదు, జగమొండి లేదు. మీరు డబ్బులు ఇవ్వకపోతే నేను పోలీసులను పిలిచి మిమ్మల్ని పట్టించేస్తా. మున్సిపాలిటీ రన్నింగ్ వచ్చా? వచ్చు సార్. 1 2 3. వీడు పోయాడు. అది బియ్యం పెట్టుకుని వచ్చేసరికి సంవత్సరాలు దాటిపోతుంది. ఆ ఎండమావుల నుంచి నీళ్ళు తెచ్చుకునేసరికి సంవత్సరాలు దాటిపోతుంది. అనసూయ పద, మనం ఫారిన్ పారిపోదాం పద. మీతోట మహాప్రభు. వద్దా? నాకు డబ్బులు మిగిలిపోయాయి, అయితే ఇటే పారిపోతా. ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా. బాబు గారు ఈ మెథడ్ యాక్టింగ్ నా వల్ల కాదు. ఆ గెటప్లు అవి బాబు. బాగుంది. పినాస్తనం కొత్తది కాకపోయినా కంటెంట్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. బాగా చేసావు. తర్వాత నాగభూషణం ధర్మవరం గారి వాయిస్ లో మాట్లాడారు. ధర్మవరం నాకు బాగా క్లోజ్. యాస్టిస్ గా చేసావు నాగభూషణం. రోజా గారు ఎలా అనిపించింది? బా ఏం పీస్తున్నారు తనం బాబోయ్. టార్చర్, అందరికి టార్చరా. కూలింగ్ వాటర్ అడిగితే ఏసీలోంచి వాటర్. బా ఆల్రెడీ ఒకటి చేసావు కదా పీసినారు తనం, దాన్ని మించి ఉంది ఇది.